నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। తెనాలి పట్టణంలో బుధవారం కోలాహలంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్। వెన్నుపోటుకు విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు విశ్వసనీయతకు అండగా నిలవాలి। తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్। రాష్ట్ర ప్రయోజనాల కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు ఎన్నికల్లో ఆశీర్వదించాలి। తెనాలి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్। అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలి। పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ ప్రక్రియ బుధవారం కోలాహలంగా కొనసాగింది। తెనాలిలోని వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన ఈ నామినేషన్ ర్యాలీ టౌన్ చర్చ్ కొత్తపేట మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ ప్రక్రియ అశేష జనవాహిని మధ్య కన్నుల పండుగగా బుధవారం కొనసాగింది। బుధవారం తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన శివకుమార్ నామినేషన్ ర్యాలీ బోస్ రోడ్ టౌన్ చర్చ్ కొత్తపేట మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది। తొలుత శివకుమార్ తెనాలి గంగానంపేటలోని గంగారం తల్లి ఆలయంలో, బోస్ రోడ్లోని టౌన్ చర్చ్ నందు, శివాజీ చౌక్ సమీపంలోని జామియా మసీద్ నందు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని మత పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్నారు। అలాగే శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు। అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోసయ్య, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్తో కలిసి ఎడ్లబండిపై శివకుమార్ ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు। మార్గ మధ్యంలో పలుచోట్ల పార్టీ నాయకులు భారీ గజమాలతోనూ కొబ్బరి బోండాల గజమాలతోనూ స్వాగతం పలికి శివకుమార్కు తమ సంఘీభావం తెలిపారు। మేళ తాళాలతో, కేరళ వాయిద్యాలతో, కనక తప్పట్లతో, డీజేలతో కోలాహలంగా సాగిన ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశేష సంఖ్యలో పాల్గొని శివకుమార్కు మద్దతుగా నిలిచారు। సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న శివకుమార్ పలువురు పార్టీ నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు నామినేషన్ పత్రం అందజేశారు। ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ప్రజలందరూ అండగా నిలవాలని అన్నారు। తాను శాసనసభ్యుని అయినప్పటికీ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి పాటుపడటం జరిగిందని అన్నారు। ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేపడుతూ తాను నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు। నియోజకవర్గంలో విశ్వసనీయతకు వెన్నుపోటుకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, దీన్ని ప్రజలు గమనించాలని శివకుమార్ పేర్కొన్నారు। నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు విశ్వాసంతో ఉన్న అన్నాబత్తుని సత్యనారాయణ తనయుడైన తనకు, నాడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్రావు తనయుడైన నాదెండ్ల మనోహర్కు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు। నిత్యం అందుబాటులో ఉండే తనకు మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రజలందరూ అండగా నిలిచి విజయాన్ని అందించాలని శివకుమార్ కోరారు। కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విశేష సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। ఈరోజు నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయడం జరిగింది। వచ్చే నెల 13 జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీ అభ్యర్థిగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా అన్న కిలారు రోసయ్య గారు నుంచుంటుందో అందరికీ తెలిసింది। ఈ సందర్భంగా నేను తెనాలి నియోజకవర్గ ప్రజలందరినీ ఆలోచింపమని కోరుతున్నది, గత 5 సంవత్సరాల్లో ప్రజలతో ఒక శాసనసభ్యుడిగా నేను ప్రజల మధ్యన ప్రజలతో గడిపాను। ఈ నియోజకవర్గ ప్రజలందరూ చూశారు। ఒక ఎమ్మెల్యే అంటే మనవాడు, మన మధ్యలో ఉండేవాడు, మన కోసం ఉండేవాడు, ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు అని ప్రజలకి ఒక మంచిది తీసుకొచ్చారు। రేపు కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇది
సామాజిక చైతన్యం తీసుకొచ్చి ప్రజలందరూ పరిపాలనలో భాగస్వామ్యం చేసిన ఆ చేసి చూపించిన వ్యక్తి ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం మెడలో ఒక కండవా కాకుండా 3-4 గుడ్డ పీలికలు గుట్టించుకొని ఏ రంగు ఏందో ఏ ఎజెండా ఏందో కూడా తెలియకుండా ఇంకో పక్కన కూటమిలాగా. అదే తెనాలి నియోజకవర్గానికి వస్తే ఈ ఎలక్షన్ విశ్వసనీయతకి వెన్నుపోటుకి తెనాల్లో జరుగుతున్న ఎలక్షన్. అసలు ఈ తెలుగు ప్రజలకి వెన్నుపోటు అనేది ఒకటి ఉంటుంది. అది ఎలా చేయొచ్చో చూపించింది నాదెండ్ల భాస్కరరావు. ఎవరికి వెన్నుపోటు పడిచింది? ది గ్రేట్ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కరరావు కొడుకు నాదెండ్ల మనోహర్ గారు ఒక పక్క నుంచొని ఉన్నాడు 3 కండవాలు వేసుకొని. ఇంకో పక్కన అదే ఎన్టీ రామారావు క్యాబినెట్లో ఎమ్మెల్యేగా పనిచేసి ఎన్టీ రామారావుకి విశ్వసనీయతను చూపించిన అన్నాబత్తుని సత్యనారాయణ కొడుకు వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఇటుపక్క ఉంది. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీని తీసుకెళ్ళి ఇంకో పార్టీకి తాకట్టు పెట్టి ఎన్నుపోటుదారు వారసత్వాన్ని చక్కగా తెచ్చుకుంటే, స్వర్గీయ ఎన్టీ రామారావుకి మా తండ్రి గారు విశ్వసనీయతతో విశ్వాసంగా ఉండి ఆయన కొడుగ్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంగా విశ్వసనీయతకి నిలబడ్డవాడిని నేను. అంటే నా డిఎన్ఏ విశ్వసనీయత, విశ్వాసం. అటు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచింది వాళ్ళ నాన్న, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడిచింది నాదెండ్ల మనోహర్. తెనాలి ప్రజలు దీన్ని బాగా ఆలోచించమని కోరుతాం. ఇది నిజమా కాదా? నిజం. అందుకే మీరు బాగా గమనించి అమూల్యమైన ఓటు ఇవ్వాల్సిందిగా కోరుతాం. అన్నాబత్తుని శివకుమార్ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా తెనాలి లీగల్ సెల్ తరఫున మేము న్యాయవాదులంతా కూడా శివన్నకి ఎదురెళ్ళి స్వాగతం పలికి ఆయన నామినేషన్కి అందరం కూడా మద్దతు పలికి జగన్ గారి వెంటే ఉంటూ శివన్న వెనక మేము న్యాయవాదులంతా ఉంటామని అందరికీ మేము తెలియజేసేదంటే మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కాబట్టి జగన్ గెలుపు కోసం మా న్యాయవాదులంతా కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ ప్రక్రియ బుధవారం తెనాలి పట్టణంలో కోలాహలంగా జరిగింది. తెనాలి ఐతానగర్లోని లింగారావు సెంటర్ నుండి ప్రారంభమైన ఈ నామినేషన్ ర్యాలీ బర్జిక చెరువు, గాంధీ చౌక్, శివాజీ చౌక్ మీదుగా తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. తెనాలి నియోజకవర్గ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ ప్రక్రియ తెనాలి పట్టణంలో బుధవారం కోలాహలంగా సాగింది. బుధవారం తెనాలి ఐతానగర్లోని లింగారావు సెంటర్ నుండి ప్రారంభమైన నాదెండ్ల మనోహర్ నామినేషన్ ర్యాలీ రజిక చెరువు, గాంధీ చౌక్, శివాజీ చౌకుల మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. మేళ తాళాలతో, కనక తప్పిళ్లతో, డీజే చప్పులతో, కార్యకర్తల నినాదాలతో ర్యాలీ ఆద్యంతం కన్నుల పండుగ సాగింది. నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వస్తున్న మనోహర్కు ప్రజలు, అభిమానులు అభివాదం చేస్తూ తమ మద్దతును తెలిపారు. పలుచోట్ల సర్వమత ప్రార్థనలో పాల్గొని మత పెద్దల ఆశీర్వచనాలను మనోహర్ అందుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ రామకృష్ణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావుతో కలిసి మనోహర్ ర్యాలీలో పాల్గొని ముందుకు సాగారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్న ర్యాలీలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం, భారతీయ జనతా పార్టీ నాయకులు కఠారి వాసుదేవ నాయుడు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావుతో కలిసి తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు నామినేషన్ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు త్వరలోనే మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకు రాష్ట్రంలో మార్పు కోసం టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి ఏర్పడిందని అన్నారు. 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఏర్పడిన కూటమికి ప్రజలందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తన నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెనాల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలుపు తథ్యమని, మెజార్టీ అనేది ప్రతిపక్షాలే చెప్పాలని అన్నారు. మనోహర్ నామినేషన్ సందర్భంగా వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి సంఘీభావం తెలవటమే విజయానికి సంకేతమని అన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ పాలన పట్ల నిశ్శబ్ద మార్పు విప్లవం నెలకొని ఉందని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, విశేష సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఒక మంచి ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నిండు మనసుతో ఆశీర్వదించడం, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాలు అంధకారంలో ఉన్న ఈ రోజుల్ని మర్చిపోవడానికి కోసం ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ మార్పు కోసమే మేము అందరం కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే కోరారో వికసిత్ భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రతి ఒక్కరికి నిజాయితీగా పరిపాలన అందించేటట్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం. అందులో ప్రతి ఒక్కరు ఈరోజు భాగస్వాములై ఎంతో అద్భుతంగా జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియలో పేరున ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకి, ప్రత్యేకంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చిన ఆలపాటి రాజా గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ధన్యవాదాలు తెలుపుకోవడానికి కాకుండా, కూటమి అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గంలో ఉమ్మడి రాష్ట్రానికి మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రోజున జనసేన పార్టీ తరఫున పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నామినేషన్ వేసిన సందర్భంలో ప్రజలు వేలాది మందిగా పాల్గొని సంఘీభావం తెలిపినటువంటి విధానం మనం గమనించినట్లయితే, అంతేకాకుండా వాళ్ళు చూపించినటువంటి ఆత్మీయత, ఆదరణ, ఆశీస్సులు, ఇదొక ప్రభంజనం, నిశ్శబ్ద విప్లవం అని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. 1994లో మొట్టమొదటిసారిగా మేము శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు వేమూరు నియోజకవర్గంలో ఆనాడు 100 వస్తాయా, 10 వస్తాయా, 20 వస్తాయా, 30 వస్తాయా, ఎవరి విశ్లేషణ వాళ్ళు చేసినటువంటి అలాంటి సందర్భంలో 200 పైచిలకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షం కేవలం 26కి పరిమితి అయింది. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పోకడ, అరాచకం, అవినీతి, అసహనాన్ని ప్రజల్లో కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలనే సంకల్పం, ఇది మహాసంకల్పం. ప్రతి ఒక్క తెలుగువాడు యావత్ ప్రపంచంలో ఎదురు చూస్తున్నటువంటి సంగ్రామం ఇది. పేదవాడిని పేదవాడి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ పాలన. పేదవాడికి క్లాస్కి వారన్నాడు, దోపిడీదారుడికి, దోపిడీకి గురైనటువంటి వర్గాలన్నిటికీ ఈనాడు సమరం జరగబోతూ ఉంది. మానవత్వానికి అక్కడ మనుగోడు లేకుండా ప్రజాస్వామ్యాన్ని విఘాతం చేస్తూ రాజ్యాంగాన్నే తిరగరాయాలనే గొప్ప మహానుభావులు పాలన మనం చూసాం 5 సంవత్సరాలు కూడా. అందుకని ఖచ్చితంగా ప్రజలు ఈ రోజున ఏం కోరుకుంటున్నారంటే, ఈ యొక్క పార్టీ, ప్రభుత్వం, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చెప్పి నిమిషాలు గంటల్లాగా భావిస్తూ భారంతో బాధపడుతున్నటువంటి ప్రజానీకానికి ఉపశమనం కలబోతూ ఉంది. అదే ఈనాటి ప్రస్థానం. మనోహర్ గారు 4 సార్లు పోటీ చేశారు. మేము ఎప్పుడు చూడలే ఇంతమంది జనాలు. అశేష ప్రజానీకం ఈ రోజున కూటమి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారి గెలుపు కోసం ఇది మా యొక్క సహకారం, ఆశీస్సులు, అండదండలు. జై కూటమి అనే భావన ఈ రోజున
ప్రతి ఒక్కరి యొక్క హృదయ స్పందన అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ గెలుపు తథ్యం 8,000 మెజార్టీ అనేది మీరే లెక్కలు చెప్పాలని చెప్పి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలను మరోమారు మోసగించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం మహాసభలతో ప్రజల ముందుకు వస్తున్నారని, ఓటుతో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం తెనాలి పట్టణంలో మార్కెట్ సెంటర్ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వైఎస్ షర్మిల తెనాలి నియోజకవర్గంలో పర్యటించారు. తెనాలి మండలం అంగలకుదురు నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెనాలి మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంతమంది ఎంపీలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో గొంతెత్తకపోవడం దారుణమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని అన్నారు. రైతులకు రుణమాఫీ, పేదలకు 5 లక్షలతో పక్కా ఇల్లు నిర్మాణం వంటి చర్యలు చేపడతామని షర్మిల ప్రజలకు హామీ ఇచ్చారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతాంగాన్ని నెత్తిన పెట్టుకుంటే జగన్ రైతులను అన్ని విధాలుగా మోసం చేశారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో అన్ని మాఫియాలు దాడులేని ఆరోపించారు. కులమతాలకు అతీతంగా దేశ ప్రజలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని తెలిపారు. ప్రధాని మోదీ నియంత్ర పరిపాలన కొనసాగిస్తానని అన్నారు. ఆంధ్ర ప్యారిస్ గా పేరు పొందిన తెనాలి పట్టణం నేడు గంజాయికి అడ్డాగా మారిందని విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధి యథేచ్ఛగా ఇసుకును దోచుకుంటారని విమర్శించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఆయుధమైన ఓటును భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వేయాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి విజయాన్ని అందించాలని కోరారు. 5 ఏళ్ళైంది మీరు ఓటేసి. ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే? వైసీపీ ఎమ్మెల్యే. దారిలో వస్తుంటే ఒక విలేకరుని అడిగాను, ఎలా ఉన్నాడన్నా ఎమ్మెల్యే అని. ఇది తెనాలి ఆంధ్ర ప్యారిస్ ఎలా ఉంది అని అడిగితే, ఆంధ్ర ప్యారిస్ కాదు తల్లి, గంజాయికి అడ్డా అయింది అన్నాడు. మరి ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే అంటే, ఏం చేస్తాడమ్మా, యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేసుకుంటున్నాడు అన్నారు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళకు ఓట్లు వేస్తే, మళ్ళీ ఇలాంటి వాళ్ళే గెలిస్తే ఈసారి తెనాలిని అమ్మేస్తారు. ఎంతంట ఓటుకి ఎంత ఇస్తారంట? ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే, మీ ఇసుక దోపిడీ చేసి సంపాదించిన డబ్బులే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి అన్న. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. మీ జీవితాలే కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన ఆంధ్ర రాష్ట్రం కానీ తెనాలి కానీ ఒక్క అడుగైనా ముందుకు వేసామా అభివృద్ధిలో? పక్కన రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో. కానీ మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. 10 సంవత్సరాలైందే, కనీసం మనకు చెప్పుకోతగ్గ ఒక రాజధాని అయినా ఉందా ఈ రోజుకి? 10 సంవత్సరాలు. చంద్రబాబు గారేమో అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు, 3D సినిమా చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి సరిపోదు 3 రాజధానీలు అన్నాడు. 3 రాజధానీలని ఒక్క దాంట్లో అయినా తట్టడు మట్టి పోసారా? మరి ఎందుకైనా వీళ్ళు ఓట్లు వేయాలి? అధికారం ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. పోనీ బీజేపీ పార్టీ మనకి ఏమైనా చేసిందా 10 సంవత్సరాలంటే? ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. ఇప్పటికి 10 సంవత్సరాలైంది. వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మోడీ గారు. అలాంటి మోడీకి ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు ఇద్దరూ తాకట్టు పెట్టారు. దొందుతోందే తెలంగాణ నా మెట్టి నీళ్ళు. నిజమే, అక్కడ ఒక నియంత్రణ దింపాలి అని ఒక పార్టీ పెట్టిన మాట నిజమే. కానీ ఒక నియంత్రణ దింపారు. 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది తెలంగాణలో రాజశేఖర రెడ్డి బిడ్డ కేసీఆర్ అనే ఓ యొక్క నియంత్రణ దింపాము. దింపి మా పని అయిపోయింది కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే ఇది నా పుట్టినిల్లు కాబట్టి, నా మెట్టినిల్లో నాకు ఎంత బాధ్యత ఉందో నా పుట్టినింటి పట్ల కూడా నాకు అంతే బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ కనీసం కొట్లాడే గొంతు లేదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది. మళ్ళీ చెప్తున్నా, మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ప్రత్యేక హోదా
అందుబాటులోకి రావాలి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మాటిస్తున్నా, మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బషీర్ మీ బిడ్డ, మీ తమ్ముడు మీకు అండగా ఉంటాడు, మీ గొంతైతాడు, మీకోసం కొట్లాడతాడు. మనస్ఫూర్తిగా హస్తం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. అలాగే ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి సిపిఐ పార్టీకి చెందిన అజయ్ కుమార్ అన్న గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. హస్తం గుర్తు మీద ఓటేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి గుర్తన్నా, రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకి స్వాగతం పలకాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్. ఇండియా కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి బషీద్లు వైసీపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పరిపాలనపై తీవ్ర స్థాయిలో ఇరుచుకుపడ్డారు. కార్యక్రమంలో ఇండియా కూటమి నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, బాబు ప్రసాద్, పొన్నూరు నాగసూరి శశిధర్రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ పొరపాటున మోడీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాజ్యాంగం ఉండదు, మనువాద రాజ్యాంగం వస్తుంది. భారత రాజ్యాంగానికి మాయని మచ్చ ఏర్పడుతుంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థ తునాతునికలైపోతుంది. అందుకని ఇవాళ ఇండియా కూటమిని గెలిపించాలి. ఆ బాధ్యత మనందరిపైన ఉన్నది. అందుట్లో షర్మిల గారు వచ్చినప్పటి నుంచి ఒక నూతన ఉత్సాహం ఉరకలై ప్రవహిస్తూ ఉంది. షర్మిల గారు వచ్చిన తర్వాత యువత కాంగ్రెస్ వైపు చూస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రజలకు సంబంధించిన విషయాలు చెప్తారో అదే పద్ధతుల్లో షర్మిల గారు కూడా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా ఈ గుంటూరు పార్లమెంటు సిపిఐ కేటాయించడం జరిగింది. దానికి నేను, నా పేరు అజయ్ కుమార్, కంకి కొడవల గుర్తు, అలాగే మా సోదరుడు హస్తం గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాడు. అతన్ని గెలిపించవలసిందిగా, మా గెలుపు షర్మిలమ్మ గెలుపు అని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. రాజన్న గారి రాజ్యం రావాలంటే మన షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. మనం 100% మనం అందరం కలిసి కాంగ్రెస్ గుర్తు, హస్తం గుర్తుపై ఓటు వేయాలి. డబ్బులు అందరు ఇస్తారు, 2 పార్టీల దగ్గర తీసుకోండి. ఓటు మాత్రం హస్తం గుర్తుకు వేయండి. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి. దయచేసి 100 అందరూ ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆశీర్వదిస్తూ మీరు నన్ను గెలిపిస్తే ఈ తెనాలి కాదు, తెనాలి అంటే ఒక పేరు ఉంది ఆంధ్ర ప్యారిస్ అని, కానీ ఇప్పుడు ఓన్లీ శివన్న ప్యారిస్ అయిపోయింది. నువ్వు అట్లా తయారైపోయింది. దయచేసి ఒక్కటే, మన రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలి. ఈ నరకం నుంచి మనం అందరం బయటపడాలి అంటే. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బుధవారం 5 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లుగా తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బుధవారం 5 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లుగా తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. బుధవారం సాయంత్రం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి సబ్ కలెక్టర్ మరియు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ మీడియాతో మాట్లాడుతూ బుధవారం తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్, జనసేన పార్టీ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్, తెలుగు జనతా పార్టీ అభ్యర్థిగా కొండూరి నాగరాజు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా తుంపాల నరేంద్ర, షేక్ జానీ భాషలు నామినేషన్లు దాఖలు చేసినట్లుగా తెలిపారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రకాష్ జైన్ వివరించారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని ఆయన తెలిపారు. నమస్తే. ఈరోజు తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 5 క్యాండిడేట్స్ నామినేషన్ దాఖలు చేశారు. ఒకటే శ్రీ అన్నాబతుని శివకుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, శ్రీ తుమ్మపాల నరేంద్ర ఇండిపెండెంట్ క్యాండిడేట్ లాగా, శ్రీ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి,
శ్రీ కొందూరు నాగరాజు తెలుగు జనతా పార్టీ నుంచి, తర్వాత శ్రీ షేక్ జానీ బాషా ఇండిపెండెంట్ క్యాండిడేట్ లాగా. సో ఇప్పటి వరకు మన దగ్గర 11 క్యాండిడేట్స్ నామినేషన్స్ దాఖలు చేశారు. రేపు నామినేషన్ దాఖలు చేసిన కోసం లాస్ట్ డేట్ ఉంది. రేపు కూడా 3 PM వరకు మాత్రమే మనం నామినేషన్ యాక్సెప్ట్ చేస్తాము. అందుకనే whosoever wants to file nomination for Tenali Assembly constituency, tomorrow is the last date. Tomorrow is the last time. Thank you. వాలంటరీ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ఖండించారు. వాలంటరీ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ఖండించారు. వేమూరు నియోజకవర్గం భట్టిప్రోల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తామన్నారు. వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వాలంటీర్లపై ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విమర్శించారు. వాలంటీర్లు ఒకసారి ఆలోచన చేయాలని, మీ విద్యకు తగ్గ విధంగా మిమ్మల్ని కొనసాగిస్తామని, గౌరవ వేతనం 10,000 రూపాయలకు పెంచుతామన్నారు. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఒత్తిడికి గురై రాజీనామాలు చేయొద్దని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తామని, ఉద్యోగాలకు భరోసా ఇస్తామని ఆనందబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొల్లూరులో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఈపూరు గ్రామానికి చెందిన 10 కుటుంబాలు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సమక్షంలో పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆనందబాబు ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ పరంగా ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. వాలంటీర్ వ్యవస్థకి మా పార్టీ మీద వ్యతిరేకమని, మేము వస్తే వ్యవస్థని తీసేస్తామని, వాలంటీర్ల మీద కక్ష సాధించేందుకు పాల్పడతామని చెప్పి ఒక దుష్ప్రచారం, ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వాలంటీర్లని వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ శిక్ష రాజకీయాలకి వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందించింది. దాన్ని ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంది, కానీ మాకే సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలు అడ్డపెట్టి 1వ తేదీన అందాల్సిన పెన్షన్లు అందకుండా దాదాపు 30 మంది చావులకి జగన్మోహన్ రెడ్డి కారణమయ్యాడు. ఆ చావులు రాజకీయానికి వాడుకోవాలనేది అతను ముందస్తు ప్రణాళిక. తర్వాత ఈరోజు ఒక కొత్త వ్యవహారం మొదలుపెట్టారు. వాలంటీర్లందరూ రాజీనామా చేయండి, రాజీనామా చేసి మీరు పార్టీకి పనిచేయండి, మళ్ళీ రేపు అధికారంలోకి రాగానే ఇక్కడే అర్థమవుతుంది కదా వీళ్ళు ఎంత పనికిమాలి పనిచేస్తా ఉంది ప్రభుత్వం అనేది. జగన్మోహన్ రెడ్డి అసలు వ్యవస్థని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడు అనేది ఇక్కడే అర్థమవుతుంది. మేము చెప్పాము, చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు, దాన్ని ఇంకా సమర్థవంతంగా వినియోగిస్తాం, 5,000 సరిపోదు వాళ్ళకి, వచ్చే మేము రాగానే 10,000 కూడా వాళ్ళకి ఆందోళన పెంచుతామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అక్కడి నుంచి ఏం చేయాలో అర్థం కాక ఒత్తిడి పెంచేస్తా ఉన్నారు. మీరు రిజైన్ చేయండి, మేము పెట్టాం మిమ్మల్ని. వీడు ఎవడు పెట్టాడు? వీడు ఈ నియోజకవర్గం తీసుకుందాం, వేమూరు నియోజకవర్గం ఎవడు పెట్టాడు? ఇప్పుడు వచ్చినాడు పెట్టాడా? పెట్టినా వెళ్ళిపోయాడు. నేను పెట్టాను కాబట్టి మీరు రిజైన్ చేయండి, బెదిరిస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు, రకరకాల ఒత్తిళ్లు గురి చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లకు కానీ, మన నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్లకు కానీ ఇక్కడ అసలు ప్రత్యేకంగా ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవడో వచ్చినట్టు చెప్తే మీరు అనవసరంగా భయపడి వాళ్ళకి గులాంగిరి చేయొద్దు. సక్రమంగా ఎవరి డ్యూటీస్ వాళ్ళు నిర్వర్తిస్తే ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవు. స్థానికంగా వచ్చేటటువంటి ఫిర్యాదుల మీద ఎవరన్నా కొంతమంది మరీ ఓవర్ యాక్షన్ చేసేవాడి మీద ఉంటాయేమో తప్ప ఎక్కడ కూడా వ్యవస్థ మీద మేము అగౌరవంగా ప్రవర్తించం, ఇబ్బంది పెట్టము, అటువంటి ఆలోచనే అవసరం. ఇప్పటికైనా సరే రిజైన్ చేసి బయటకు వచ్చినాడు కూడా ఎడతెందుకులే గొడవ, వాడేదో నేను పెట్టించాను చేయమంటున్నాడు చేసేసారు. వాళ్ళు చాలామంది రిజైన్ చేశాం, కానీ వాళ్ళ బంధువులు వాళ్ళ గొడవలు పనిచేయండి, లేకపోతే మేమైతే వాళ్ళ దూరికి వాళ్ళు చెప్పినట్టు చేయమని అంటున్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా రండి, మీకు ఏం కావాలో రాబోయే రోజుల్లో కూడా మాకు సహకరించండి. లేదు మేము న్యాయబద్ధంగా చెప్తున్నాం, సహకరించండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఎవరికి కూడా అతీతంగా, అందరికీ అతీతంగా మీ అందరూ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని అర్థం చేసుకోమని చెప్పి వాలంటీర్ మిత్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.
తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెనాలి పట్టణంలోని పలు వార్డులకు చెందిన వివిధ పార్టీల నేతలు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజంప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మాజీ మంత్రి ఆలపాటి రాజంప్రసాద్ వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలికారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజంప్రసాద్ సమక్షంలో బుధవారం తెనాలి పట్టణంలోని పలు వార్డులకు చెందిన నేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారిని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజంప్రసాద్ తెలుగుదేశం పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 8వ వార్డుకు చెందిన తోట శ్రీనివాస్, సొన్నం వామేశ్వరరావులు, 24వ వార్డుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ బీసీఎల్ కార్యదర్శి పోతాలంక చైతన్యలు వారి మిత్రులతో కలిసి తెలుగుదేశం పార్టీలోకి చేరడం సంతోషకరమని అన్నారు. ప్రజలకు మేలు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో నేతలు తెలుగుదేశం పార్టీలోకి రావడం ఒక శుభపరిణామని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాజంప్రసాద్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొసరాజు బాలాజీ, కల్లూరు గోపి, కావేటి గోపి, కె ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు. 8వ వార్డులో తోట సీను పార్టీలో చేరటం అనేది చాలా సంతోషం. అదేవిధంగా వైసీపీ బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చైతన్య ఈ రోజున పార్టీలో రావడం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రజల పట్ల అంకిత భావంతో ఉండే వ్యక్తులు, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజలకి సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించాలని కోరిక కలిగినటువంటి వ్యక్తులు సీన్ కానీ చైతన్య కానీ. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదు అనే భావంతో ఈ రోజున ఒక నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వం కింద పనిచేయాలని చెప్పి అనుకోవటం. ఈ రోజున చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పి వీళ్ళు ఈ రోజున పార్టీలో చేరటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా ఈ రోజున చైతన్యతో పాటు అనేక మంది యువకులు, యువకుల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పార్టీ ఈ రోజున ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా కొలకలూరు నాగేశ్వరరావు మళ్ళీ పూర్వాశ్రమానికి పాత ఇంటికి తల్లి దగ్గరికి వచ్చినట్టుగా భావిస్తున్నానని చెప్పి పార్టీలో చేరటం అనేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామ సర్పంచ్ వాకా అనురాధ భర్త వాకా శ్రీనివాసరావు తన అనుచరులతో ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు మద్దతునిస్తూ తెనాలి పట్టణంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామ సర్పంచ్ వాకా అనురాధ భర్త వాకా శ్రీనివాసరావు తన అనుచరులతో ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు మద్దతునిస్తూ బుధవారం ర్యాలీ నిర్వహించారు. సోమసుందరపాలెం గ్రామం నుండి ఐటీనగర్ వరకు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీని జరిపి మనోహర్ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వాకా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయానికి మనస్తాపం చెంది మనోహర్కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ నాయకత్వం ఏమాత్రం సరిగా లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు శ్రీనివాసరావు అనుచరులు పాల్గొన్నారు. మా సర్పంచ్ భర్తనే సోమసుందరపాలెం. గతంలో నాకు ఏది ఇక్కడ అన్యాయం జరిగింది వైసీపీ పార్టీలో, అందుకని చెప్పి నేను నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో ఆయన సమక్షంలో ఆయన దగ్గర చేరాను. నామినేషన్ సందర్భంగా మేము అందరం పార్టీలో చేరాం. మేము తెలుగుదేశం పార్టీ మా వాకా శ్రీనివాసరావు మా సర్పంచ్ జనసేన పార్టీలో చేస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంది. వైఎస్ఆర్సీపీ అయితే ఆ పార్టీలో ఆయన ఎమ్మెల్యేక ఆయన పైకి ఎక్కిరాని ఇట్లా, అందుకని ఆ పార్టీని వదిలేసేసి జనసేనలో చేరాడు. ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ను తెనాలి పట్టణానికి చెందిన 31వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ జి మానసారెడ్డి, ఆమె భర్త సతీష్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ను 31వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ జి మానసారెడ్డి, సంతోష్ రెడ్డి దంపతులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న మనోహర్ ఎన్నికల్లో విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ మానసారెడ్డి, సతీష్ రెడ్డి దంపతులు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా త్వరలో మానసారెడ్డి, సతీష్ రెడ్డి దంపతులు తమ అనుచరులతో జనసేన పార్టీలోకి చేరుతున్నట్టు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పట్టణంలో బుధవారం కోలాహలంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్. వెన్నుపోటుకు విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు విశ్వసనీయతకు అండగా నిలవాలి. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. రాష్ట్ర ప్రయోజనాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు ఎన్నికల్లో ఆశీర్వదించాలి. తెనాలి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజంప్రసాద్.
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.